రెడ్డి గారి మీద ఎప్పుడైనా కానీ ఎటువంటి దాడైనా కానీ జరిగిందా? అంటే నేను అనేది సీరియస్ అటాక్ జరగాలని ఎవరు కోరుకోరు. కానీ ఎందు గురించి ఆయన పదే పదే అంత సెక్యూరిటీ మీద అంత ఫోకస్ పెడుతున్నారు? ఇప్పుడు అంటే అధికారం పోయిన తర్వాతని కాదు, అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా సాధారణంగా మీ మీద వినపడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వినపడే ఆరోపణలు ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పరదాల మాటున చెట్లుంటే చెట్లు కొమ్మలు కొట్టేయటం, ఈ రకంగా ప్రజల్ని ఎవరిని కూడా కనుచూపు మేరలో ఉండేటట్టుగా లేకుండా చేయటం. ఆయన ఒకరోజు రేపు పర్యటనకు వస్తున్నాడంటే ఈరోజే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ రోజు షాపులు క్లోజ్ చేయాలని పోలీసులు హుకుం జారీ చేయటం, ఆఖరి స్కూళ్ళతో సహా క్లోజ్ చేయించారు అని చెప్పేసి అనేకమైన ఆరోపణలు అవి కనపడినాయి కూడా. నేను మొదట్లో పెద్ద పట్టించుకోలేదు, పరదాలంటే ఏమో అది ఏమన్నా సెక్యూరిటీ ప్రోటోకాల్ ఏమైనా ఉంటుందేమో, కానీ గతంలో అయితే ఇప్పుడు కనపడలేదు అని అంటే ఒకసారి ఎప్పుడో అబ్జర్వ్ చేశా. అది కూడా గ్రీన్ కలర్లో పరదా ఉంటే నాకు అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కాలేదు అసలు పరదాలు కట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి. నాకు మామూలుగా ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఈ వివిఐపి కల్చర్ మీద పర్సనల్గా. ఇప్పుడు డిబేట్ అయిపోయిన తర్వాత కాఫీ తాగడానికి షాప్కి వెళ్తే మళ్ళీ 9 బులెటిన్కి వచ్చే లోపల గవర్నర్ వస్తూ పోతుంటాడు విజయవాడలో. ఇక ఆ టైంలో అంతా ఆపేయటమే. లేకపోతే హైకోర్టు జడ్జిలు తిరుగుతుంటారు. ఏమంటే వాళ్ళు వెళ్ళేది ఇళ్ళకే కదా. అసలు రోడ్డు మీద అసలు మనిషే కనపడకూడదంట. పోలీసులు ఇంకా ఓవర్ యాక్షన్ అన్నమాట. కాదు, మనుషులే కదా, అందరూ మనుషులే కదా, ఆయన మనిషే గవర్నరు. కారులో ఉండి మనుషులు కనపడితే మనుషులను అసలు లేకుండా కొంతమంది అయితే పర్లేదు వెహికల్స్ వరకు. మరి ఈ విఐపి కల్చర్ ఎప్పుడు పోతుందో నాకు తెలియదు. అప్పుడే కాస్త దేశంలో సగమన బాగుపడుతుంది. ఎందుకంటే బయట దేశాల్లో అసలు ఇటువంటి దరిద్రం లేదండి ఎక్కడ. పక్కన పెడితే దాన్ని కొత్త పంతులు తొక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో. 2 ఎన్ఎస్జీ లాగా ఎస్ఎస్జీ అనే కొత్త ప్రొటెక్షన్ ఫోర్స్ని పెట్టేశారు, స్టేట్ సెక్యూరిటీ గ్రూప్ అంట. విదేశాల్లో ఉన్న ఆయన డాటర్స్ కూడా సెక్యూరిటీ. ఏమండి, ఇక్కడ ఎక్స్చెక్కర్ మన సొమ్ముతో ఎక్కడెక్కడో విదేశాల్లో అసలు ఏమన్నా సెన్స్ ఉందా, లాజిక్ ఉందా, నాకైతే అర్థం కాలేదు ఈ రోజుకి కూడా. సరే, ఆఖరికి ఆయన పదవి పోయిన తర్వాత కూడా నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సెక్యూరిటీని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆయన ఏకంగా హైకోర్టుకి వెళ్ళారు. అది ఇప్పటివరకు తేలలేదు. సరే, ఇప్పుడు పర్యటనకు వెళుతున్నారు. ఆ పర్యటనల యొక్క అవసరాన్ని కొంత ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు ఆయన వస్తున్నప్పుడు పడుతుంది ఇబ్బంది ఎవరు భద్రతా ఇబ్బందులు పడుతున్నారు? ప్రజలు పడుతున్నారు. దానికి ఎగ్జాంపులే మీరు కార్యకర్తలు 2 చనిపోయారు. వాళ్ళకి కదా భద్రత కల్పించాల్సింది, ప్రజలకేను కార్యకర్తలకేమో నన్ను అడిగితే, నాకు అనిపించింది చెప్తున్నాను. మరి ఇంకేం భద్రత కల్పిస్తారు సార్? ఆల్రెడీ జెడ్+ కేటగిరీ ఉంది, ఆయనకి సెక్యూరిటీ ఉంది, కానీ లోపాలు ఉన్నాయట. మరి మీరేమో రూల్స్నేమో వైలేట్ చేస్తారు. రూల్స్ వైలేట్ చేసినప్పుడు బాధ్యత మీది కదా. మళ్ళీ తిరిగి అటాక్ చేయటాన్ని ఎలా చూడాలి? 2 నేను మొన్న విన్నది, చాలామంది పర్మిషన్స్ అంటున్నారు. పోలీస్ శాఖ వాళ్ళ దగ్గర నేను విన్నది ఏంటంటే, రీసెంట్గా ఈ 2 పర్యటనలో అసలు అనుమతులు కోరటం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంతే. ఇన్ఫర్మేషన్నే పర్మిషన్ లాగా మాట్లాడుతున్నారు వాళ్ళు అంటున్నారు. సరే, ఏమంటారు? సురేష్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడిన సంగతుల్లో 3 విషయాలు అదే ఆరోపణలు చేసినట్లుగా మరి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పరదాల విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా ఏకంగా పరదాలు తీసేసి, ఎందుకంటే మేమందరం కూడా ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా పరదాలు కడితే నారా లోకేష్ గారు కామెంట్స్ చేశారు, మీరు చూసారు లేదో. నేనే ఎప్పుడో తీసేయమని చెప్పాను, పరదాలు కట్టకండి, అవి మనమే విమర్శించాం, ఆ పరదాలు కట్టడం మానేయండి అని చెప్పి డైరెక్ట్గా నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా మనం విన్నాం. ఏది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా పరదాలు కడతాం మానేసి ఇనుప కంచెలు వేస్తున్నారు. మీరు చూస్తున్నారు లేదేమో, ప్రతి చోట కూడా, అది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా, లేదా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా ఇనుప కంచెలు వేస్తున్నారు. అందుకే ఇప్పుడు మేము ఇనుప కంచెల ముఖ్యమంత్రి, పరదాలు కాదు, ఇప్పుడు ఇనుప కంచెల ముఖ్యమంత్రి అని చెప్పి మేము మాట్లాడటం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఒక విషయం ఆలోచించాలి. ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, అది చంద్రబాబు నాయుడు గారైనా, లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా, మరి ఇంకో ముఖ్యమంత్రి అయినా సరే, ఈ స్టేట్ పోలీస్ ఫోర్స్ ఎలా అయితే వాళ్ళు సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారో ఆ సెక్యూరిటీ మెజర్స్కి అనుగుణంగా వెళ్ళిపోతారు తప్ప వీళ్ళు ముఖ్యమంత్రులు కానీ లేదా వేరే వాళ్ళు కానీ
ఈ రకంగా చేయొద్దు ఆ రకంగా చేయొద్దు అని చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు లోకేష్ గారు చెప్పారని చెప్పి పరదాలు తీస్తారు కదా అని చెప్పి మీరు అనొచ్చు. పరదాలు తీసేసి అంతకంటే బలంగా ఉండే కంచెలను ఏర్పాటు చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మా కాన్స్టిట్యున్సీ వస్తే ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గుడికి వస్తే అదే గ్రీన్ మ్యాట్ పరదాలు రోడ్ అంతా కట్టారు. స్వయంగా మేము అన్ని వీడియోల్లో కూడా చూడటం జరిగింది. ఆ రోజు కూడా అందరూ కూడా సోషల్ మీడియా అంతా కూడా విపరీతంగా వైరల్ అవ్వడం జరిగింది ఆ విషయాల్ని. మరి ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో పరదాలు కట్టుకు తిరిగినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇనుప కంచెలు కట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు, పరదాలు కట్టుకోకుండా. నెక్స్ట్ ఇక ఎక్కడో లండన్లో ఉన్న కుమార్తెలకు కూడా సెక్యూరిటీ ఇచ్చారు. మరి అది స్టేట్ ఎక్స్టెకర్ ఎంత డబ్బు వేస్ట్ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మనవడు దేవాంశకు కూడా సెక్యూరిటీ ఇస్తున్నారు. మీకు తెలుసో తెలియదో, ఒకసారి దేవాంశ స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ మీరు చూడండి, అతనికి కూడా సెక్యూరిటీ ఇస్తున్నారు. అలాగే నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి బ్రాహ్మణ్ గారికి కూడా సెక్యూరిటీ ఇస్తున్నారు. రమేష్ గారు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలి. అది ప్రోటోకాల్ రూల్, అది అవసరమే. ఎక్కడ మన దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళకి హాని చేయకూడదని చెప్పి ఏం చేస్తున్నారు? కాదు, అక్కడ ఏదైనా పర్యటనకి వెళ్ళారా సార్ ఇవ్వడానికి? అక్కడ చదువుకుంటున్నారండి. నేను అదే లండన్ లో ఉండి వచ్చాను 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు. చదువుకుంటున్నాడు అతనేమి. అవును, ఎక్కడ చదువుతున్నాడు? ఫారిన్ చదువుతున్నాడా? ఫారిన్ చదివితే మేము కూడా విమర్శిస్తాం. దేవాంశ్ కనుక ఫారిన్ లో చదివితే అక్కడ కూడా సెక్యూరిటీ ఇస్తే మేము ఇలాగే విమర్శిస్తాం సార్. అదే సార్, జనాల డబ్బులు తేరగా ఉన్నాయి. జనం డబ్బులు తేరగా ఉన్నాయి. అసలు ఎస్ఎస్జి అనేది ఎక్కడ ఉంది? ఎన్ఎస్జి ఉంది కానీ ఎస్ఎస్జి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికాళ్ళు సొంతంగా పెట్టేసుకుంటామే. 100,000 కోట్ల రూపాయలు జనం డబ్బు అంటే అసలు ఇంత కూడా గౌరవం లేదు. జనం డబ్బు అంటే అసలు కేర్ లేదు. అవునండి, మీరే చెప్పారు. 100 మంది సెక్యూరిటీ ఏంటి? నాకు అర్థం కాదు. 100 మంది సెక్యూరిటీ ఏంటి? వీళ్ళు ఏమన్నా ట్రంపా లేకపోతే పుతిన్ లో వీళ్ళు ఏమన్నా పెద్ద ఇంటర్నేషనల్ లీడర్స్ లాగా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అదేంటి? ఖచ్చితంగా అంట. వాళ్ళకి గనక ఇలాగే మిస్ చేస్తే ఇలాగంట. ఎందుకు జరుగుతుంది? ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ఈ రకంగా ప్రపంచంలో పిల్లలు ఎక్కడ చదివితే అక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ప్రొటెక్షన్ ఇస్తే కనుక ఖచ్చితంగా విమర్శిస్తాం మేము. ఎంతసేపు జగన్ గారి మీద మాట్లాడటం మీ ఉద్యోగం. అవును, ఈయన పెద్ద నక్సలైట్ టాప్ లిస్ట్ లో ఉన్నాడు, హిట్ లిస్ట్ లో ఉన్నాడు. ఈయన నక్సలైట్ హిట్ లిస్ట్ లో ఉంటేనే సెక్యూరిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఉన్నాడా? ఇవ్వండి, ఎవరు అంటున్నారు? ఇవ్వండి. దేనికైనా పద్ధతి పాడు ఉంటది. మీ మూలంగా సామాన్యులు బలైపోతున్నారు. వాళ్ళకి ఇవ్వాలి సెక్యూరిటీ. మీ మూలంగా పోలీసులకి ఇవ్వాలి సెక్యూరిటీ. మీకు జగన్మోహన్ మీరు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లని 6 గంటలు 7 గంటల పాటు బల ప్రదర్శనలు చేయడం మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇవ్వాలి సెక్యూరిటీ. అందు గురించి ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళకి ఇవ్వాలి సెక్యూరిటీ అనుకున్నప్పుడు పెట్టాలి. ఎందుకు పెడతలేదు? మీరు ఏ పార్టీలు పెట్టినా మీరు వాటిని గౌరవించరు, వాటిని ఆనర్ చేయరు. రప్పాలని చెప్పేసి ఎగురుకుంటూ తిరుగుతుంటారు. బైకులు పెట్టుకొని విన్యాసాలు చేస్తారు. ప్రాణాలు పోయినాయి. అక్కడ నిండు ప్రాణం పోయింది. ఇప్పటి వరకు కండోలెన్స్ లేదు. ఇప్పటి వరకు విచారం వ్యక్తం చేయడం లేదు. ఇప్పటి వరకు సాయం చేస్తామన్న ప్రకటన లేదు. ఎవరు ప్రాణాలు పోయినాయి మీకు తెలుసా? ఎవరి మా పర్యటనలో ఎవరు ప్రాణాలు పోలా? మీలాంటి వాళ్ళు ఎలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. మీరే చెప్పడం జరిగింది. 2 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం పర్యటనలో ఎవరు 2 ప్రాణాలు పోయినాయి. ఎవరు పోయారు? మా కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ అయితే బైపాస్ మీద ఉండగా అయితే మీ కార్యకర్త అయితే మరణించాడు. అదే రెచ్చగొట్టి జోగి రమేష్ గారు రెచ్చగొట్టి జన సమీకరణ చేసి కుర్రోళ్ళు అక్కడ ఇష్టం వచ్చినట్టు బైక్ విన్యాసాలు చేస్తుంటే ఆపకుండా ప్రోత్సహించడం వల్ల ప్రాణం పోయింది పిల్లోడిది. అక్కడ ఇతను లేడు, మీకు తెలుసో తెలీదు. అదే ఎవరో ఒకటి ఆపాలి కదా. ఏంటి అందులో లేడు? దేనికోసం వెళ్ళింది అసలు? పరామర్శకి వెళ్ళారా? బల ప్రదర్శనకి వెళ్ళారా? ర్యాలీ అది ఎవరు ఇచ్చారు? ర్యాలీలు ఏంటి? ఎస్పీ సాహెబ్ గారు చంద్రబాబు నాయుడు ఎస్పీ సాహెబ్ గారు